బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నాయకుడు కేసీఆర్, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న కవిత శంషాబాద్ ఎయిర్పోర్టులో జాగృతి కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ సభ తర్వాత 2 వారాల క్రితం నా తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశాను. నా అభిప్రాయాలు లేఖ ద్వారా స్పష్టం చేశాను. అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. దీని వెనక ఎవరున్నారో తెలియదు. నా కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుక తర్వాత అమెరికా నుంచి వచ్చే లోపే లేఖ బహిర్గతం అయ్యిందన్నారు. దానిపై హంగామా నడుస్తున్నట్లు నాకు తెలిసింది. కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని మొన్నే చెప్పాను. నేను అంతర్గతంగా కేసీఆర్ కు రాసిన ఉత్తరం బహిర్గతం కావటంపై పార్టీలో ఉన్న అందరం ఆలోచించవలసిన విషయమన్నారు. పార్టీలో నాయకులు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో ప్రస్తావించాను. గతంలోనూ నా తండ్రికి అంతర్గతంగా చాలా లేఖలు రాశాను. నా తండ్రికి నేను రెగ్యులర్ గా లేఖలు రాస్తుంటాను. అందులో వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. నా లేఖలు చూసి బీజేపీ, కాంగ్రెస్ సంబరపడవలసిన అవసరం లేదని కవిత పేర్కొన్నారు.